ఈరోజు దేవుని వాగ్దానం. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం. దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరమును నిలుచును. దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరమును నిలుచును. లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నవి గాని దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును. ఈ మాట యేసుప్రభు ప్రేమించిన శిష్యుడు, ఆయన రొమ్మును ఆనుకొనినవాడు అని చెప్పబడిన 12 మంది శిష్యులలో ఒకడైన యోహాను ఈ పత్రిక రాశారు. ఈయన పరిశుద్ధ గ్రంథంలో 5 పుస్తకాలను 5 పత్రికలను ఆయన రాసినట్లు మనం గమనిస్తాం. మొదటిది యోహాను సువార్త, రెండవది మొదటి యోహాను పత్రిక, మూడవది 2 యోహాను పత్రిక, నాలుగవది యోహాను రాసిన 3వ పత్రిక, అలాగే 5వ పుస్తకం యోహాను రాసిన ప్రకటన గ్రంథం. ఈ పత్రికలను రాసినట్టు మనం గమనిస్తాం. ఈ యోహాను యేసుప్రభు హృదయపు చప్పుడును గమనించిన వాడును, లోకమును దాని ఆశయు గతించిపోవునని దేవుని చిత్తమును జరిగించేవాడు నిరంతరము నిలుచునని మాట్లాడుతూ ఉన్నాడు. మనం చిత్తము 2 భాగాలుగా చూస్తాం. చిత్తాన్ని 2 భాగాలుగా చూస్తాం. ఒకటి స్వంత చిత్తం, 2 దేవుని చిత్తం. స్వంత చిత్తం అనేది దేవుని ఇష్టానికి వ్యతిరేకంగా ఉంటుంది. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 2వ వచనంలో పౌలు గారు ఇలా అంటారు: పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి యందు మనస్సు పెట్టుకోవద్దు అని బోధిస్తారు. దశలోనికలు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 3వ వచనంలో జారత్వము జరిగించే ఈ లోకానికి వేరుగా పరిశుద్ధులుగా జీవించుటయే దేవుని చిత్తమని పౌలు బోధిస్తారు. కలిగిన పరిశుద్ధతను కాపాడుకున్నటయే దేవుని చిత్తమని 4వ అధ్యాయం 5వ వచనంలో కూడా తెలియచేస్తారు. కృతజ్ఞతాస్తుతులు ప్రతి విషయంలో దేవునికి చెల్లించాలని, ఇలా చేయడం యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తమని ఈ పత్రికలోనే దశలోనికలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 18వ వచనంలో తెలియచేస్తారు. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 36వ వచనంలో దేవుని వాగ్దానాలను పొందుకునే మీకు ఓరిమి అవసరమని దేవుని చిత్తాన్ని నెరవేర్చుతూ దేవుని సన్నిధిలో సాగాలని పౌలు గారు మాట్లాడతారు. మార్కు సువార్త 14వ అధ్యాయం 36వ వచనంలో, అలాగే మత్తయి సువార్త 26వ అధ్యాయం 42వ వచనంలో యేసుక్రీస్తు ప్రభు, తండ్రి, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు, అయినను నా ఇష్ట ప్రకారము కాదు, నీ చిత్త ప్రకారమే కానిమ్ము అని తండ్రిని వేడుకుంటారు. దైవ చిత్తానికి విరోధంగా లోకాన్ని దాని ఆశ ప్రకారంగా ఏది మనం జరిగించినా అది మనకు క్షేమకరం కాదు అని మనం గుర్తించాలి. ఒకసారి యోనా జీవితాన్ని చూస్తే, నినివే వెళ్ళి ఆ పట్టణపు దుర్గతిని గూర్చి ప్రభు ప్రకటించమంటే అతడు తర్షీషు వెళ్ళే ఓడనెక్కి ప్రయాణం చేయడానికి చూసినప్పుడు అది యోనాకు ఓడలో ప్రయాణం చేస్తున్న వారికి ప్రాణ సంకటముగా ఉండడం ఈ గ్రంథంలో మనం చదువుతాం. అలాగే యేసుప్రభు సిలువలో మరణించి సమాధి చేయబడి 3వ దినాన తిరిగి లేచి ఆయన ఎందరికో కనిపించినప్పుడు పేతురు అప్పటికి మిగిలిన శిష్యులతో మాట్లాడుతూ, నేను చేపలు పట్టబోతున్నాను అని చెప్పి వలను తీసుకుని వెళ్తూ ఉండగా యోహాను సువార్త 21వ అధ్యాయం 1 వచనాలలో మిగిలిన వారు కూడా పేతురును వెంబడిస్తారు. ఆ సమయంలో ప్రభు వారికి ప్రత్యక్షమై, భోజనానికి మీ వద్ద ఏమైనా కలదా అని అడిగినప్పుడు వారు లేదని ఆయనతో చెబుతారు. దేవుని చిత్తం వారందరూ అపోస్తులుగా మనుష్యులను నశించిపోతున్న వారిని ప్రభు రాజ్యానికి, పరలోకానికి నడిపించాలని దేవుని ప్రణాళిక చిత్తం ఉండగా, చేపలు పట్టడం శిష్యుల విషయంలో దేవుని చిత్తం కానే కాదు. కనుక లోకం దాని ఆశ గతించిపోవును గాని ప్రభువు చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచునని మనమును గ్రహించి ఆయన చిత్తాన్ని జరిగించువారిగా ఈ భూమి మీద ఆయనకు సాక్షులుగా ఉండడానికి ప్రభువే తన విలువైన సహాయం మనకు అనుగ్రహించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.